నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 46 ఫస్ట్ స్టాంజా 46వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన రెండో వాక్యాన్ని చదువుకుందాం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. దయగల తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అనుదిన మన జీవితంలో అనేకమైన వాటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. అది ధనమైన, బంధుమిత్రులైన, స్నేహితులైన, రక్త సంబంధికులైన, పేరు ప్రఖ్యాతులైన, స్థితిగతులైన కొన్ని సందర్భాల్లో నిస్సహాయ స్థితికి మనల్ని గురి చేస్తాయి. కానీ మానవులమైన మనల్ని సృజించినటువంటి దేవుడు మన ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 verse 25, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో పౌలు శీల ఎదుర్కొనినటువంటి ఆపత్కాలాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వారు పరిచర్యలో జరుగుతున్నటువంటి ప్రయాణాల్లో ఓ ప్రాంతమందు పుతోను అను దెయ్యం పట్టిన చిన్నది సోది చెప్పుచూ ఉండగా కొందరు ఆమె వలన లాభం సంపాదించుతున్నారు. అయితే వారు ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో ఆ పుతోను అని దెయ్యం పట్టిన చిన్నది వారిని గురించి వారు సర్వోన్నతుడైన దేవుని దాసులని, వారు తమకు రక్షణ మార్గం ప్రచురించువారని కేకలు వేసి చెప్పగా, ఆమె పరిస్థితిని గమనించినటువంటి పౌలు గారు వెళ్ళి ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆమెలో ఉన్న దెయ్యంతో ఆజ్ఞాపించగా ఆ దెయ్యము ఆమెను వదిలిపోయింది. అయితే ఆమె వలన లాభం సంపాదించుచున్నటువంటి యజమానులు వీరిని గ్రామపు చావుళ్లను తీసుకుని వచ్చారు, అధికారుల దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళారు. అంత మాత్రమే కాక వారిపై వ్యతిరేకమైనటువంటి నేరాలు మోపి పలు విధములుగా వారికి దెబ్బలు కొట్టి, బెత్తములతో కొట్టి, అంత మాత్రమే కాక వారిని చెరసాల్లో వేసినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇట్టి ఆపత్కాలంలో పౌలు శీల చెరసాల్లో ఉండి వారు దేవునికి ప్రార్థించారు, కీర్తనలు పాడారు. అయితే వారితో పాటు ఉన్న ఖైదీలు కూడా వింటూ ఉండగా అకస్మాత్తుగా కలిగినటువంటి భూకంపం వలన చెరసాల తలుపులను తెరవబడ్డాయి, బంధకాలను ఊడిపోయాయి. అయితే చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు తెరవబడి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తనను తాను చంపుకొని పోయినప్పుడు పౌలు, నీకే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పగా అతను లోపలికి వచ్చి చూచి వారితో మాట్లాడుతున్నటువంటి మాట, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని పౌలు గారు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారు, అతని ఇంటి వారు అందరూ కూడా బాప్తిసం పొందినటువంటి విషయాలు మనం చూస్తాం. వారికి కావలసినటువంటి వాక్యాన్ని పౌలు గారు బోధించారు. అంత మాత్రమే కాక ఆ రాత్రి గడియలోనే ఆ చెరసాల అధికారి వారిని ఆయన గాయములు కడిగి, అంత మాత్రమే కాక వారు చెప్పినటువంటి మాటలను విశ్వాసం ఉంచి రక్షణ పొంది భోజనం పెట్టినటువంటి విషయాన్ని, అంత మాత్రమే కాక వాళ్ళందరూ కలిసి ఆనందించినటువంటి సంగతులను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని కార్యాలు అవి ఎంతో గొప్పవి. ఆయన ఆపత్కాలంలో ప్రతి ఒక్కరికి నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, కష్టమును ఎదుర్కొంటున్నారు, కష్టాన్ని, బాధను ఎదుర్కొన్నటువంటి వారి జీవితాలకు గొప్ప ఆనందాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన మీకు కూడా మనకు కూడా అనుగ్రహించడానికి నేటికి సజీవుడై ఉన్నాడు. గనుక వారు ఏ విధంగా ప్రార్థించారో, ప్రభును స్తుతించారో, ప్రస్తుతం మీ కష్టస్థితిలో ఆ విధంగా చేయండి. అతి త్వరలో ప్రభు మీకు అనుగ్రహించే విడుదలను మీరు పొందబోతున్నారు. మీతో పాటు మరెందరూ ఆనందించడానికి కూడా దేవుడు మిమ్మల్ని కారకులుగా చేయబోతున్నాడు. ఈ దీవెనకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి,
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమెన్.